దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండి పోలింగ్ ఏజెంట్స్ను లోపలికి పోనీయకుండా ఏజెంట్ ఫామ్స్ చింపడము, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్స్ లాక్కొని వాళ్ళే లోపలికి వెళ్ళి దొంగ ఓటు వేయడము, ఏ రకంగా ఈ తంతంతా నడిచిందో జరిగిందో నిన్నంతా మనం చూసినాం. మరి ఈరోజు నిన్న మిడ్నైట్ అంటే అర్లీ అవర్స్లో ఉదయం 2 గంటల పైచిలుకు సమయంలో రీపోలింగ్ పేరుతో ఒక ప్రొసీడింగ్ ఇష్యూ అయింది. ఆ రీపోలింగ్ కేవలం 2 బూతుల్లో మాత్రమే, అచ్చివిల్లి అండ్ కొత్తపల్లి, ఈ 2 బూతుల్లో మాత్రమే రీపోలింగ్ అని చెప్పి మేము ఎన్నికల కమిషన్ను చాలా స్పష్టంగా అడిగాం. 15 బూతుల్లో రీపోలింగ్ జరపాల్సిందే, కేంద్ర బలగాలతో మీరు మళ్ళీ రీపోలింగ్ ఈ బైపోల్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగినాం అండ్ కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. కేవలం కంటి తుడుపు చర్యగా దొంగోట్లు పడినాయి ఆ 2 చోట్ల అని చెప్పి రీపోల్ కండక్ట్ చేయడం అనేది ఎన్నికల కమిషన్ కోర్టుకు చెప్పడానికి ఒక కారణంగా చూపించేదానికే పెట్టినట్టు మాకు అనిపిస్తూ ఉంది. దీంట్లో ఎటువంటి శాంటిటీ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్, 15కు 15 బూతుల్లో 15కు 15 బూతుల్లో మొత్తం పడ్డవన్నీ కూడా దొంగ ఓట్లే. మా ఏజెంట్నే లోపలికి రానిలేదు. మందలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంత జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అందరూ పులివెందుల మండలం మీద పన్నారు. చిన్న మండలం 15 బూతుల మీద పన్నారు. సో అన్ని బూతుల్లో ఈ మాదిరి దొంగోట్లు పడినప్పుడు నిన్న నలపరెడ్డిపల్లె ఎన్ని ఆధారాలతో సహా, ఎర్రిపల్లె ఎన్ని ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఎర్రిపల్లెలో ఈ కమలాపురం లేసింది, నలపరెడ్డిపల్లెలో జమ్మమడుగులు లేసింది, ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఇంత క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ ఉండగా మీరు కంటి తుడుపు చర్యగా కేవలం 2 బూతులతో పెడతా ఉన్నారంటే అసలు ఈ డ్రామా ఎందుకు మీరు చేస్తూ ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. బహుశా ఈ 2 బూతుల్లో దొంగోట్లు వేసేటప్పుడు ఆడవాళ్ళ పేరుతో కూడా మగవాళ్ళే దొంగోట్లు వేసేసి ఉంటారు. దాన్ని కవరప్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ రీపోలింగ్ అనే డ్రామా ఏమన్నా తీసుకొచ్చారా? లేకుంటే వైఎస్ఆర్సీపీ కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది, కోర్టును ఆశ్రయిస్తే మనం చెప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా అని చెప్పి ఈ రీపోలింగ్ డ్రామాకు తెరదీశారా? సో ఏది ఏమైనా 15 బూతుల్లో కేంద్ర బలగాలతో రీపోలింగ్ జరపమని చెప్పి ఇప్పటికే మేము ఎన్నికల కమిషన్ అడిగాము, కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. మరి తప్పకుండా మా స్టాండ్ అదే. ఈ మాదిరి రీపోలింగ్ పేరుతో కేవలం 2 బూతుల్లో రీపోలింగ్ పేరుతో డ్రామాలకు ఈ ట్రాప్లో మేము పడదలుచుకోలేదు. కాబట్టి ఈ ఎన్నికలు మీరు చెప్తున్న ఈ 2 బూతుల్లో రీపోలింగ్లో మేము పాల్గొనదలుచుకోలేదు. మేము బహిష్కరిస్తూ ఉన్నాం ఈ రీపోలింగ్ను. ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలీదు.
పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అంతగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. మా లీడర్లు బెదిరించో భయపెట్టేస్తో ఎవ్వరు భయపడిపోయేవాళ్ళు లేరు. మీ తాటాకు చెప్పులకి ఎవ్వడు భయపడేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మేం ప్రజల కోసం ఫైట్ చేసే వాళ్ళం, అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం. ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం, కానీ మీరు వెళ్లే పరిస్థితి లేదు. చాటలతో పరకలతో కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము, అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు, ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు. అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే 1,86,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది రాష్ట్రంలో, ఆడపిల్లల్ని ఎలా మానభంగాలు చేసి చంపేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అలాగే తప్పుడు కేసులతో ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని, మీకు తప్పు అని చెప్పి నిలదీసిన వాళ్ళని మీరు ఎలా తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారో అన్ని చూస్తున్నారు. అఫీషియల్స్ ని మీరు ఎలా మోసం చేసి ఉద్యోగస్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. తెలుస్తున్నాయి, అన్ని రియలైజ్ అవుతా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి పాపాలు, మీరు చేస్తున్నటువంటి అక్రమాలు, మీరు పెడుతున్నటువంటి ఇబ్బందులు ఈరోజు సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా నోటీస్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతలా వచ్చిందంటే, ఏదో ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవటము, దానికి ఏదో ఒక స్కామ్ అని పెట్టడము, దాని చుట్టూ ఒక కథ అల్లడము, సిస్టమేటిక్గా దాన్ని డెవలప్ చేయడము, ప్లాన్డ్గా కొంతమందిని అనుకొని దాంట్లో ఫిక్స్ చేయడము, ఇక ఫిక్స్ చేసి ఇబ్బందులు పెట్టడము, అక్రమ కేసులు కట్టడము, అరెస్టులు చేయడము, జైలు దాకా ఈడ్చడము, ఇదే నడుస్తూ ఉంది. ఏంటంటే దీని పేరు చెప్పారు కదా వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు కదా గతంలోనే, ఏమని రెడ్ బుక్ అని చెప్పారు. మరి వచ్చాకే చూసాము ఎక్కడికక్కడ రెడ్ బుక్ అని అడ్వర్టైజ్మెంట్లు కూడా వేశారు. మరి అదే చేస్తా ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా ఏం చేశారంటే, మేము చెప్పాం కదా, మేము అడ్వర్టైజ్మెంట్ వేసాం కదా, అదే అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఆ రెడ్ బుక్ అమలు చేసేది మేము ఎటువంటి తప్పు చేయలేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలే చేసింది, మా జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికే పనిచేసింది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా మా పోరాటం ప్రజల తరఫున ఆగదు. ప్రజల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడికి వచ్చి వారికి అండగా ఉంటారు అని స్పష్టం చేస్తూ థ్యాంక్ యూ. బహుశా ఈ ఎన్నికల్లో దౌర్జన్యం చేసి ఏమైనా సాధిస్తామని చెప్పి అనుకుంటున్నావేమో. ఒకవేళ మహా అంటూ నువ్వు సాధించి, ఒకవేళ ఈ ఒక ఉప ఎన్నిక దౌర్జన్యకరమైనటువంటి పద్ధతిలో నువ్వు గెలుచుకున్నా కూడా అది గెలుపు కిందికి రాదు అని చెప్పి పోలీసులకు ముఖ్యంగా నేను చెప్తున్నాను. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పోలీసింగ్ మా వ్యవస్థలో చూడలే. ఎప్పుడే కానీ 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చూడలే. ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నల్లపరెడ్డిపల్లెలో ఉన్నటువంటి వ్యక్తుల మీద పెట్టింది, ఈరోజు తీసుకొని పోయి స్టేషన్లో పోయి పెట్టింది పోలీసులు. ఇప్పుడు వాళ్ళ ప్రత్యర్థులు కూర్చొని పలానోళ్ళు దాడి చేస్తారంటే ఏమైనా అనుకోవచ్చు. వాళ్ళు కొన్ని పేర్లు ఇచ్చి ఇతరులు అని చెప్తే ఆ ఇతరులు వీళ్ళు కూర్చొని చేస్తున్నారు పోలీసులు. మరి మీ ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ పోయి ఎస్సీ ఎస్టీలను ఎక్కడి నుంచి కొడతారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీ స్టేషన్లో, మీ పోలీస్ స్టేషన్లో కూర్చొని మీకు బైండ్ ఓవర్ అయినటువంటి వ్యక్తులు అక్కడెక్కడో నల్లగొండవారిపల్లిలో కూర్చొని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటే అసలు మీరు ఏ రకంగా ప్రయాణం చేస్తున్నారో ఒకసారి